నేటి కాలంలో చాలామంది పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదువు కోసం అని చెప్పి బోర్డింగ్ స్కూల్స్‌లో గానీ, లేపోతే కార్పొరేట్ కాలేజ్ హాస్టల్స్‌లో గానీ పెట్టడం జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రులైతే వాళ్ళ పిల్లల్ని తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ఉంచి చదువు చెప్పించడం జరుగుతుంది. అయితే ఎందుకిలా చేస్తున్నారంటే వాటికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రి కూడా ఏమనుకుంటాడంటే, ఈ విధంగా పిల్లల్ని హాస్టల్‌లో పెట్టి చదివించడం వల్ల వాళ్ళకో డిసిప్లిన్ వస్తుందని, అదే ఇంటి దగ్గరైతే వాళ్ళు చెప్పిందే వేదం అవుతది. మారం చేసి చదువు మీద బాగా కాన్సంట్రేషన్ పెట్టరని. అదే హాస్టల్‌లో అయితే ఆ విధంగా ఉండదని. రెండోది ఇంకోటేంటంటే ఇంటికి రాగానే టీవీయో, మొబైల్ ఫోనో చూసుకొని గేమ్స్ ఆడతారని. కాబట్టి చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టలేరని. కాకపోతే హాస్టల్‌లో అయితే అటువంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి బాగా చదువుతారని. మూడోది ఇంకోటి ఏంటి అంటే ఇంటి దగ్గర అయితే ఓన్లీ పేరెంట్స్ అంటే అమ్మ, నాన్న తప్ప బయట ప్రపంచం తెలీదని. అదే హాస్టల్‌లో ఉండి చదువుకుంటే ఎక్కువ మందితో పరిచయాలు ఉంటాయి కాబట్టి సోషల్ మూవ్‌మెంట్ బావుంటదని. ఈ విధంగా అనేక కారణాలు వాళ్ళ బుర్రలో ఉండి వాటిని ఆలోచించి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడే అంటే సిక్స్త్ క్లాస్ అవుతున్నప్పుడే బోర్డింగ్ స్కూల్‌లో లేదా కార్పొరేట్ హాస్టల్స్‌లో కొంతమంది వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి కూడా చదివించడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా కరెక్టే. ఇలా చదువుకునే వాళ్ళు మంచి స్థానాలకు వెళ్తుంటారు, వెళ్తారనుకుందాం. అయితే వీటితో పాటు ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా తీసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ గురించి ఇప్పుడు చెప్తా. రెండో పాయింట్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఆ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు చదివేటువంటి ఎన్విరాన్మెంట్‌లో వీళ్ళకి ఏ విధమైన ప్రెషర్ గానీ, అదేవిధంగా సప్రెషన్ గానీ ఉందా లేదా చూసుకోవాలి. అంటే వీళ్ళ భావాన్ని స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్రం వీళ్ళకి ఇస్తున్నారా అక్కడ ఉండేవాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా మైన్యూట్ వన్ అండ్ చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే పిల్లల్ని ఈ విధంగా కార్పొరేట్ హాస్టల్స్‌లో గానీ, బోర్డింగ్ స్కూల్స్‌లో గానీ జాయిన్ చేసిన తరువాత వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛనివ్వకుండా ప్రెషర్ పెట్టి వ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, స్టాఫ్ గానీ వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లు గానీ చదివిస్తే ఆ ప్రెషర్‌ని తట్టుకోవడం చాలా కష్టం. నంబర్ 1. నంబర్ 2 వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని గానీ, భావాన్ని గానీ చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే ఇటువంటి స్టూడెంట్స్ ప్రెషర్ ఎక్కువైనా, ఈ సప్రెషన్ ఎక్కువైనా కొన్నిటికి వాళ్ళ బిహేవియర్ కొన్నిటికి దారి తీస్తుంది. అదేంటి అంటే నంబర్ 1 వాళ్ళు ఎప్పుడైనా సూసైడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. నంబర్ 2 అటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళ యొక్క భావాన్ని వినేవాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పింది కన్సర్న్ గాని వినకపోతే అటువంటి వాళ్ళు అటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది నంబర్ 2. పోనీ ఓకే. ఈ 2 పక్కన పెడితే కొంత టైము. ఇటువంటి ఎన్విరాన్మెంట్‌లోంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ప్రెషర్ తట్టుకొని బయటికి వచ్చినా అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పిందే వేదంగా ఏం చెప్తే అదే చదివేసి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో క్వాలిఫై అయ్యి మంచి స్థానంలో ఉన్న ఇటువంటి వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చిన తరువాత ఏది కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ అటువంటిది మరి. చిన్న ఎగ్జాంపుల్ అంటే దీనికి మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారంటే, ఎక్కడైతే మనిషి స్వేచ్ఛగా, ధైర్యంగా తన గొంతు విప్పి చెప్పే స్వతంత్రాన్ని కలిగి ఉంటాడో, అటువంటి సమాజం నుంచి కానీ, అటువంటి పరిస్థితుల నుంచి కానీ వచ్చేటువంటి భావితరం దేశానికి వెన్నెముక కాగలరు అని. అంటే ఇలా ఇటువంటి ఎన్విరాన్మెంట్స్‌లో సప్రెస్‌కి గానీ, ప్రెషర్‌కి గానీ గురయ్యేవాళ్ళు ఓకే. ఒక 'పోకిరి'లో మహేష్ బాబు లాగా, ఒక 'గబ్బర్ సింగ్' లాగా అవ్వలేరు. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్స్ కాలేరు. ఒకవేళ వీళ్ళు ప్రెషర్‌ని తట్టుకొని బట్టకట్టి బయట పడినా కూడా ఎల్లప్పుడూ ఇంకొకళ్ళ మీద ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఎలా అంటే 'కిల్ బిల్ పాండే' ఓకే. 'రేస్ గుర్రం' సినిమాలో 'కిల్ బిల్ పాండే' లాగనమాట. ఒకళ్ళు చెప్పింది అలా చేసుకుంటూ పోవడమే తప్ప వీళ్ళకి స్వతంత్రంగా ఆలోచించి క్రిటికల్ నిర్ణయాలు తీసుకొని సమాజాన్ని గానీ, భావితరాన్ని గానీ కాపాడగలిగే కేపబిలిటీస్ అయితే ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని ఎటువంటి బోర్డింగ్
స్కూల్స్‌లో లేదనుకో ఎటువంటి హాస్టల్స్‌లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి తగినంత అంటే వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ ఉందా? వాళ్ళ భావాన్ని చెప్పగలిగే, వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పగలిగే స్వేచ్ఛ ఉందా చదువుతో పాటు? అటువంటి స్కూల్స్ నుంచి గానీ, ఎన్విరాన్మెంట్స్ నుంచి గానీ వచ్చే పిల్లలు చాలా చక్కగా చదివి మంచి స్థానాలు సాధించి, మంచి పొజిషన్స్‌లో ఉంటూ ఈ సమాజానికి, భావితరానికి ఆదర్శం కాగలుగుతారండి.